ట్రంప్ మరోసారి తన అహంకారాన్ని నోటి దురుసుని అయితే ఖచ్చితంగా చూపించడం చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ట్రంప్ ప్రజెంట్ యుద్ధం జరుగుతున్న తీరును, యుద్ధం ఎలా జరుగుతుంది ఓవరాల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ అంటే ఇరాన్తో యుద్ధం జరపడం అనేది మాకు ఒక మంచి వ్యాపారం అని, ప్రజెంట్ మేము ఆ వ్యాపారంలో మేము లాభదాయకంగా ఉన్నాము, మా యొక్క బిజినెస్ అయితే బాగా రన్ అవుతుంది. సో ఇరాన్తో యుద్ధం అనే బిజినెస్లో మేము ముందున్నాము, మాకు ఇంచుమించు మంచి లాభాలతోనే మేము ఉన్నాం. ఒక చెమురు కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ ఒక షిప్ అయితే సీజ్ చేశాం. సో మనకు ఇంచుమించు మా బిజినెస్ అయితే బాగా రన్ అవుతుంది అనేసి స్టేట్మెంట్ ఇవ్వడం అయితే ట్రంప్ యొక్క అహంకారాన్ని, ట్రంప్ యొక్క నోటి దూల అని చెప్పొచ్చు ఇంకోసారి కూడా తెలవడం జరిగింది. ముఖ్యంగా ట్రంప్ చెప్పేది ప్రజెంట్ ఒకసారి మన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే, ఇంటర్నెట్ అంటే హార్మోజ్ జలసంధి ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధం కొనసాగుతుంది. ఇటీవల ఆ దేశానికి చెందిన నౌకలను యుఎస్ దళాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికరంగా ఇలా చెప్తూ, ఇరాన్పై కొనసాగుతున్న దిగ్బంధం తమ ప్రభుత్వానికి మంచి లాభాలతో కూడుకున్న వ్యాపారం అని ట్రంప్ చెప్పడం జరుగుతుంది. మేము నౌకను సీజ్ చేశాం, చెమురు అండ్ సరుకు స్వాధీనం చేసుకున్నాం. ఇది అత్యంత లాభదాయకమైన వ్యాపారం. మేము పైరేట్స్ అంటే సముద్రపు దొంగలం అని చెప్పుకొచ్చాడు. పైరేట్స్ లాంటి వాళ్ళం, వారితో ఆటలు ఆడడం లేదు, ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నామని ట్రంప్ పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ట్రంప్ చెప్పేందంటే, మేము ఒక పైరేట్స్ లాంటి వాళ్ళం, సముద్రపు దొంగలు లాంటి వాళ్ళము. సో ప్రజెంట్ మా యొక్క వ్యాపారం, ఇరాన్తో యుద్ధం అనే వ్యాపారం అనేది చాలా బాగా రన్ అవుతుంది, మేము మంచి లాభాల్లో ఉన్నాము. సో ఇరాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మేము సీరియస్గానే తీసుకున్నాము, మేము వాళ్ళతోని ఆటలు ఆడటం లేదని చెప్పడం జరుగుతుంది. ఇంకోవైపు ఇరాన్కి 45,000 కోట్ల నష్టం అని చెప్పేసి పెంటగాన్ ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం చెప్పింది. అంటే పెంటగాన్ రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పెంటగాన్ చెప్పిన ప్రకారం చూస్తే 45,000 కోట్లు ఇరాన్ నష్టపోయడం జరిగింది. అంటే వాళ్ళ మౌలిక సదుపాయాల మీద కానీ, వాళ్ళ యొక్క వాళ్ళ ఆఫీసుల మీద కానీ ఇంటర్నెట్ ధ్వంసం చేయడం జరిగింది. ఓవరాల్గా ఇరాన్ మొత్తం దిగ్బంధం చేయాలనే ఒక ఆలోచనతో మేమైతే చేస్తున్నామో, పెంటగాన్ లెక్క ప్రకారం అమెరికా దిగ్బంధం వల్ల ఇరాన్కు దాదాపు $4.8 బిలియన్ల, అంటే భారతదేశ కరెన్సీలో చూస్తే అంటే 45,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే దిగ్బంధం అమల్లోకి వచ్చినప్పటి నుంచి చెమురుతో సహా ఇతర నిషేధిత సరుకులను రవాణా చేసేందుకు ప్రయత్నించిన 40కి పైగా నౌకలను యుఎస్ దళాలు అయితే దారి మళ్లించడం జరిగింది. దీంతో సుమారు 53 బిలియన్ల బ్యారెల్ల ఇరాన్ ముడి చమురు తీసుకెళ్లాము, 31 ట్యాంకర్లను గల్ఫ్లోనే నిలిచిపోయాయని ప్రజెంట్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఇరాన్ని ఆర్థికంగా చితికింపజేస్తున్నాము. సో ప్రజెంట్ అయితే వార్ సిచ్యువేషన్ చూస్తే ఇరాన్ని మొత్తం టోటల్గా దిగ్బంధం చేయాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది ట్రంప్ సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. పెంటగాన్ ఆర్టికల్ రిలీజ్ చేసిన ప్రకారం కూడా 45,000 కోట్ల నష్టంతో ఇరాన్ ప్రజెంట్ ఉందని చెప్పడం జరిగింది. అటు ట్రంప్ మాత్రం మేమైతే మా వ్యాపారం బాగా కొనసాగుతుందని చెప్పడం, అంటే మా వ్యాపారంలో మేము బాగా ముందున్నాము, ఇరానే నష్టపోయింది, వాళ్ళని మాత్రం మేము చాలా సీరియస్గా తీసుకున్నాం, వాళ్ళతో ఆటలు ఆడటం లేదు, మేము పైరేట్స్ లాంటి వాళ్ళమని చెప్పుకోవడం కూడా జరిగింది. తర్వాత ఇరాన్తో ఫిబ్రవరిలో మొదలైన వార్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఇంకా కొనసాగుతుంది, 60 రోజులకు చేరడం జరిగింది. 60 రోజుల నుంచి అంటే ఏప్రిల్ 28 నుంచి అయితే ప్రజెంట్ అయితే ఎలాంటి కాల్పులు లేవని ప్రజెంట్ చెప్పడం జరిగింది. సో ఆ కాల్పులు లేకపోవడం వల్ల ప్రజెంట్ మేమైతే అంటే ఒక యుఎస్ కాంగ్రెస్కి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అంటే కాల్పులు జరగడం లేదు, సో సీజ్ ఫైర్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్ మేము ఏదైతే కాంగ్రెస్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేసి ట్రంప్ కూడా వ్యాఖ్యానించడం ఈరోజు చెప్పొచ్చు. ఓవరాల్గా యుద్ధం ముగిసిపోయింది. ప్రజెంట్ అయితే యుద్ధానికి సంబంధించి అయితే ఎటువంటి ఎటువంటి టెన్షన్ లేదు, ప్రజెంట్ శాంతిని నెలకొల్పామని చెప్పడం జరిగింది. తర్వాత హార్ముజ్ జలసంధి విషయంలో కొత్త అధ్యయనం మొదలైందని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా కూడా ఖమేనీ ఇటీవల ప్రకటించడం జరిగింది. పర్షియన్ గల్ఫ్ హార్ముజ్ జలసంధి వెంబడి 2,000 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఇరాన్ తీర ప్రాంతంపై మా నియంత్రణ కొనసాగేలా చూస్తాం. సుప్రీం లీడర్ ఆదేశాలకు అనుగుణంగా మా నియంత్రణలోనే జలాలు, ఇరాన్ ప్రజల శక్తి సామర్థ్యాలు గొప్పతనానికి ప్రతీకగా జీవనోపాధి, ప్రాంతీయ భద్రతను ఆధారంగా తీర్చిదిద్దడమే
మా లక్ష్యం అని ఐఆర్జీసీ నౌకాదళం ఒక ప్రకటన చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఐఆర్జీసీ చెప్పడం ఏంటంటే ప్రజెంట్ మేము ఏదైతే ట్రంప్ ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేయడం జరిగిందో వాటికి ధీటుగా రెడీగా ఉన్నాము. మేము చేసే అటాక్ ఈసారి మాత్రం వాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పిస్తుందని చెప్తుండడం జరిగింది. 2000 కిలోమీటర్ల మేర ఏదైతే ఇరాన్ అండర్లో ఉన్న అంటే హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాన్ని కాపాడతాం. అంటే ఇరాన్ యొక్క అభివృద్ధిలో అమెరికా లేకుండానే చూస్తాం. ఇరాన్ యొక్క అస్తిత్వాన్ని అయితే ఖచ్చితంగా కాపాడతాం అనేసి వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ అయితే ముస్తాబా రాసిన లెటర్ తర్వాత ఇరాన్ ప్రజల్లో కానీ ఇరాన్ సైన్యంలో కానీ ఒక మంచి జోష్ వచ్చిందని చెప్పాలి. వాళ్ళు కూడా ఈ అమెరికాకు తగ్గట్టుగానే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ సినారియో చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు తగ్గడం లేదు. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ చూస్తే మాత్రం ట్రంప్ చెప్పడం జరిగింది యుద్ధం ఇంతటితో ముగిసింది, యుద్ధం అంటే సీజ్ ఫైర్ అయితే కంటిన్యూ అవుతుంది, సో ఎలాంటి అటాక్స్ లేదు గత 15 రోజుల నుంచి అనేసి ట్రంప్ చెప్పడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా ప్రజెంట్ సినారియో అయితే శాంతివంతంగానే కొనసాగుతుంది. అండ్ నౌకలు రాకపోకలు కూడా స్టార్ట్ అయిపోతే అంటే ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ ముడి చమురు ప్రభావం అంటే ముడి చమురు అనేది అంటే తక్కువగా అండ్ ముడి చమురు షార్టేజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. పెట్రోల్ బంక్లు కానీ తర్వాత డీజిల్ కానీ పెట్రోల్ కానీ నో షార్టేజ్ బోర్డులు అయితే ప్రజెంట్ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా ఈరోజు ఒకవేళ చర్చలు ఓకే అయ్యి ఇరు దేశాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చేసి ఓవరాల్గా స్టేట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసి నౌకల రాకపోకలు స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఊరట కలిగే అవకాశం ఉందనేసి ముడి చమురు కూడా కొంచెం షార్టేజ్ తగ్గుతుంది. అదేవిధంగా గ్యాస్ సంబంధించిన ధరలు పెరగడం నిన్న అబ్జర్వ్ చేసిన మించుమించు ₹1000 పెరిగింది. కమర్షియల్ గ్యాస్ వచ్చి 3000 వరకు వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ యుద్ధ ప్రభావాలే కాబట్టి ఖచ్చితంగా యుద్ధం ఆగిపోతేనే బెటర్ అనేసి అన్ని దేశాలు కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న రష్యా కూడా ఇరాన్కి సపోర్ట్గా మాట్లాడడం అండ్ ట్రంప్తోని ఫోన్ కాల్లో 90 నిమిషాలు మాట్లాడడం అనేది కూడా మనకు తెలిసిన విషయమే. సో ఓవరాల్ ఇదంతా సినారియో చూస్తే యుద్ధం ముగిసే దిశగానే చర్యలు జరుగుతున్నాయని ట్రంప్ కూడా అనౌన్స్మెంట్ చేసిండు. ప్రజెంట్ అయితే యుద్ధం ముగిసింది, శాంతివంతంగానే చర్చలు జరుగుతాయని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేశారు.